అందరికీ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు ఆస్ట్రేలియాలో వర్ణిక. సో తమిళ చూస్తుంటేనే అర్థమైపోయి ఉంటుంది కదా. ఇంకా సో దానికి కంటిన్యూషన్ పార్ట్ ఇదైతే లాస్ట్ ఒక వీడియో పార్ట్ 1 పెట్టాను కదా. ఇంకా అది ఎవరైనా చూడకపోతే చూసేయండి. చూసి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కూడా సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్ కూడా చేయండి. బర్త్డే అండ్ వ్యాలంటైన్స్ డే రెండు ఒకే రోజు వచ్చేసరికి ఇంకా డెకరేషన్ అయితే ఇలా అయితే చేసేసినాము. జస్ట్ బర్త్డే పర్పస్కి చేసినాను డెకరేషన్ అయితే. సో ఇంకా దాన్ని ఇంకా పార్ట్ 1లో మొత్తం చూపించలేదు కదా. సో ఇప్పుడు వచ్చేసి ఇంకా అదే కంటిన్యూషన్ అయితే చూపిస్తున్నాను. ఇక్కడైతే ఇంకా డెకరేషన్ అయితే మొత్తం బెలూన్స్ అన్ని పెట్టేసుకొని నెక్స్ట్ అయితే అరేంజ్ అయితే చేశాను. జస్ట్ ఆర్చ్ లాగా అయితే పెట్టేసినాను బెలూన్ని. ఎక్కువ పెద్దగా ఏమీ చేయలేదు, డెకరేషన్ కూడా సింపుల్గా చేసేసినాను. సో ఇలా అయితే అవుట్పుట్ అయితే వచ్చింది. ఫైనల్ అవుట్పుట్ ఎలా ఉంది ఏంటి కామెంట్ అయితే చేయండి. జస్ట్ బ్యానర్ 2 కార్వి అలా, ఇంకా బ్యాక్గ్రౌండ్ ఏమో చిన్నగా ఆర్చ్ లాగా పెట్టేసినాను ఇలా అయితే. ఇంకా ఎవ్రీ ఇయర్ అయితే ఒక థీమ్తో అయితే బర్త్డే సెలబ్రేట్ అయితే చేస్తాము పిల్లలది. సో ఇయర్ అయితే కన్స్ట్రక్షన్ థీమ్లో అలా అయితే తీసుకున్నాము. బట్ కేక్ అయితే బాగుంది టేస్ట్, కానీ అనుకున్న థీమ్లో అయితే కరెక్ట్గా చేయలేదు మేము చెప్పిన దాన్ని బట్టి. ఇంకా నేనైతే ఇమేజ్ అయితే చూపించి ఇలా అయితే చేయమని అయితే చెప్పాను. ఒక ఇమేజ్ చూపించేసి కన్స్ట్రక్షన్ థీమ్లో ఉండేలాగా. సో వాటిని ఏంటి అంటే కింద స్పైక్స్ లాగా పెట్టేసినారు. దాన్నేమో నేను రోడ్ లాగా పెట్టమన్నాను. కలర్స్ కూడా డిఫరెంట్గా పెట్టమనండి. బట్ అవి ఏమీ పెట్టలేదు. అదొక్కటి మాత్రం డిసప్పాయింట్ అయిపోయినాను. చాలా అంటే చాలా డిసప్పాయింట్ అయిపోయినాను. అనుకున్న థీమ్లో అయితే రాలేదు అని చెప్పేసి అయితే. బట్ టేస్ట్ అయితే బాగుంటుంది. కేక్ ఎప్పుడు ఎవ్రీ ఇయర్ అయితే నేను అక్కడే ఆర్డర్ చేస్తాను ఏ అకేషన్ ఉన్నా కూడా. ఫైనల్గా అయితే మా బాబు కేక్ కట్ చేయడానికి అయితే రెడీగా ఉన్నాడు. ఇంకా ఫస్ట్ అయితే కొన్ని పిక్చర్స్ అయితే తీసుకుందాము అని చెప్పేసి అయితే అక్కడ నిల్చోమని అయితే చెప్పాను. You need to blow it out in 3, 2, 1. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you, dear Iman. Hip hip. Hooray! Hip hip. Hooray! Hip hip. Hooray! Good job! Happy birthday, Kamilu! Thank you. నీకు ఇంకా చూడు పెద్దగా అయిపోతున్నావు కదా, ఇంకా కట్ చేయనావు. ఇంకా రమ్మన్నా ఇంకా కేక్ కూడా సేమ్ అదే థీమ్లో అయితే ఆర్డర్ అయితే చేసేసినాము. Do you want to eat a car or the road? ఆగాలి. అమ్మ బిగ్ బైట్ చేసినవి నువ్వు నీట్ పెట్టి కొంచెం 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 బెల్లి నుంచి తీసుకోవాలి. ఇది పెట్టు, ఇది పెట్టు. డాడీ కొంచెం, మమ్మీ కొంచెం. కొంచెం థ్యాంక్ యూ కన్నా. తీసుకో. నువ్వు అక్క పెట్టున్నా, అక్కడ పెట్టు. ఇట్స్ ఓకే, అక్కడ పెట్టు. బర్త్డే పార్టీ అయితే చాలా సింపుల్గా, ఇంకా మా ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్తోనే ఇలా 4 మెంబర్స్తో అయితే బర్త్డే సెలబ్రేషన్స్ అయితే కంప్లీట్ అయితే చేసాము మా బాబుది. ఇంకా అవుట్ సైడ్ ఫుడ్, టెంపుల్ విజిట్, కొంచెం షాపింగ్, ఇవన్నీ అయితే కంప్లీట్ అయితే చేసినాం బర్త్డే రోజు అయితే. ఇంకా అలాగే వ్యాలంటైన్స్ డే కూడా ఉంది కదా. సో వ్యాలంటైన్స్ డే కూడా కొన్ని షాపింగ్ అయితే చేసినాను. ఇంకా నెక్స్ట్ అవి కూడా చూపిస్తాను, ఏంటి మా హస్బెండ్ ఏం తీసుకొచ్చారు ఏంటి అని చెప్పేసి అయితే. ఇంకా మా బాబుకి కూడా కొన్ని బర్త్డే ప్రెజెంట్స్ అయితే తీసుకున్నాము. సో అవి కూడా అన్ని యూజ్ అయ్యేటివి తీసుకున్నాము. ఎలాగో స్కూల్ కూడా స్టార్ట్ అయింది కదా. ఇంకా బాబు స్కూల్కి యూజ్ అయ్యేలాగా ఒక 2 ఐటమ్స్ తీసుకున్నాము. ఇంకా అదర్ 2 ఐటమ్స్ ఏమో నార్మల్గా ఇంట్లో ఆడుకోవడానికి అలా తీసుకున్నాము. పెద్దవి ఏమీ తీసుకోలేదు. ఇవైతే చాలా చిన్నవే తీసుకున్నాను ఇంకా టాయ్స్. మీ అందరి కోసం మా బాబు అయితే కేక్ అయితే ఇస్తున్నాడు, మేము కూడా తినేసేయండి. ఇంకా మా బాబు బర్త్డే సెలబ్రేషన్స్ అయితే ఇలా అయితే అయినాయి. ఇంకా కొన్ని గిఫ్ట్స్ కూడా ఇచ్చినాము.
సో అవి కూడా చూసేద్దాం ఏమేమి గిఫ్ట్స్ తెచ్చినాము ఏంటి అని చెప్పేసి అయితే ఇప్పుడు అవి చూపి. ఇదైతే మా పాపే తీసుకుంది, తను సేవ్ చేసుకున్న డబ్బులతో అయితే తను తీసుకొచ్చేసింది టాయ్ అయితే. ఈ కార్ అయితే తీసుకొచ్చింది, ఇంకా రేసింగ్ కారు, రిమోట్ కార్ కావాలి అని చెప్పేసి అంటుంటే ఇంక ఇదైతే తీసుకుంది. ఇంకా కేక్ పక్క పెట్టిస్తాం. ఇది ఎవరు కొన్నారు? అక్క ఇచ్చింది నీకు. నువ్వేం కావాలన్నా అక్కకి? వన్ మోర్ గిఫ్ట్. ఎవరు ఇది? ఇదేనా? ఏంటి అది? వాటర్ బాటిల్. నెక్స్ట్ షూస్. One more. Very big toy. You like it? Is it your favorite? Mm-hmm. సో అన్ని యూజ్ అయ్యే ఐటమ్స్ తీసుకున్నాము. ప్రజెంట్ అయితే 4 తీసుకున్నాను గిఫ్ట్స్. ఇంకొకటి తీసుకొద్దాము అనుకున్నాను, 5th బర్త్డే అని చెప్పేసి 5 తీసుకుందాము అనుకున్నాము. బట్ లాస్ట్ మినిట్లో షాపింగ్ అయ్యేసరికి అసలు తక్కువగా చేసాము షాపింగ్. 4 అయితే తీసుకొచ్చినాను, ఇంకొకటి మళ్ళీ తర్వాత చూడాలి మళ్ళీ ఎప్పుడైనా వెళ్ళినప్పుడు. సో ప్రజెంట్ అయితే 4 అయితే ఉంది గిఫ్ట్స్. ఇందులో నీకు ఏం నచ్చింది? మోస్ట్ ఫేవరెట్ ఓన్లీ వన్, చూస్ వన్. దట్ వన్. డూ యూ వాంట్ ప్లే విత్ దట్ టాయ్? ఎక్కువ పెద్ద పెద్ద కార్లు కావాలి అని చెప్పేసి అంటున్నాడు. అంతకుముందు చిన్న చిన్న కార్లతో ఆడేవాడు, బట్ ఇప్పుడు ఏంటి అంటే కొంచెం పెద్ద అవుతున్నాడు కదా, ఇంకా పెద్ద పెద్ద కార్లు కావాలి అని చెప్పేసి ఇంకా రైడ్ చేసే కార్లు కూడా ఉన్నాయి. సో అది కాకుండా ఇంక ఇవి కూడా తీసుకొచ్చినాము. ఇప్పుడైతే లాస్ట్ ఇయర్ అయితే ఇంకా రైడ్ చేసేది, అంతకుముందు ఇయర్ కూడా అలాగే ఇచ్చినాము. బట్ ఇయర్ ఎందుకు లేవద్దు అని చెప్పేసి అయితే చిన్న కార్లు ఇలాంటివి అయితే తీసుకొచ్చినాము ఇంక ఇప్పుడైతే. సో మా బాబు బర్త్డే సెలబ్రేషన్స్ అయితే ఇలా అయితే కంప్లీట్ అయిపోయింది, 5th బర్త్డేది. వ్యాలంటైన్స్ డే కూడా మా హస్బెండ్ నా కోసం గిఫ్ట్స్ అయితే తీసుకున్నారు. ఇంకా షాపింగ్కి వెళ్ళాం కదా, ఎలాగో నువ్వు కూడా తీసుకో ఇంకా వ్యాలంటైన్స్ డేకి అని చెప్పేసి అంటే నేనైతే తీసుకున్నాను. సో నేనైతే బ్యాగ్స్ అయితే తీసుకున్నాను. నేనైతే చాలా చూసాను ఏం తీసుకుందామా అని చెప్పేసి, జ్యువెలరీయా లేదంటే బ్యాగ్స్. ఇంకా అమ్మాయిలకి ఎక్కువగా జ్యువెలరీ అయినా లేదంటే బ్యాగ్స్, డ్రెస్సులు ఇలాంటివి అయితేనే ఎక్కువ కాస్మెటిక్స్ వాటికే ఇంట్రెస్ట్ చూపిస్తారు కదా. సో నేను ఇంకా జ్యువెలరీ కూడా చూసాను, బట్ అవేవి నాకు అంత ఎక్కువ నచ్చలేదు అని చెప్పేసి అయితే ఇలా బ్యాగ్స్ అయితే చూస్ చేసుకున్నాను. ఇంకా డ్రెస్సులు అంటే ఎప్పుడు కొనుక్కునేదేలే ఎందుకు అని చెప్పేసి అయితే డ్రెస్సులు అయితే చూడలేదు. ఇంకా బ్యాగ్స్లో కూడా సీకే బ్రాండ్ కూడా చూసాను, కానీ అవి అంత ఎక్కువ బాగా నచ్చలేదు ఇంకా అవి కూడా. సో ఇంకా గెస్ట్లో కూడా బాగా అనిపించినాయి. సర్లే ఇంకా గెస్ట్ కూడా బాగుంది కదా అని చెప్పేసి అయితే నేనైతే గెస్ట్లో ఒకటి స్లింగ్ బ్యాగ్ తీసుకున్నాను. ఇంకొకటి వచ్చేసేమో కాస్మెటిక్స్ పెట్టుకోవడానికి అలా చిన్న పౌచ్ లాగా అదైతే తీసుకున్నాను. బయట ట్రావెల్కి ఎటైనా వెళ్ళినప్పుడు యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి అయితే. ఇంకా హ్యాండ్ బ్యాగ్ అయితే నార్మల్గా స్లింగ్ లాగా యూజ్ చేయొచ్చు, లేదంటే హ్యాండ్ బ్యాగ్ లాగా అలా చిన్నగా ఇలా చూపిస్తున్నట్టుగా అయినా యూజ్ చేసుకోవచ్చు. మీకు ఎలా అనిపించింది ఏంటి కామెంట్ అయితే చేయండి నా బ్యాగ్స్. ఫైనల్గా బర్త్డే అండ్ వ్యాలంటైన్స్ డే సెలబ్రేషన్స్ అయితే ఇలా అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ వీడియో అయితే ఇంతటితో అయితే ఎండ్ అయితే చేస్తున్నాను. ఇంకా ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. లైక్, షేర్, కామెంట్ కూడా చేయడం మర్చిపోవద్దు. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే బెల్ ఐకాన్ కూడా ఉంటుంది కదా, దాన్ని కూడా కొట్టేసి పెట్టేసేయండి.